అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలు, పర్యాటకులతో కలిసి యోగాసనాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు యోగా అక్షరాల ఆకృతిలో యోగాసనాలు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీచ్ ప్రాంగణం యోగా విన్యాసాలతో సందడిగా మారింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు. ఇప్పుడు మీ కుడి భాగం ఎంతవరకు చేయగలరు అంతవరకు మాత్రమే చేయండి. ఎడమ చేయండి, ఎడమ భాగం పెంచడానికి ప్రయత్నించండి. ఉష్ణాసన లేదా ఉంటే ఆకారం ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నడుము వినూత్న సమస్యలు చాలా మంచి ఉపయోగపడాలి. నెమ్మది యథాస్థితి వజ్రాసన. కుడి వైపు నుంచి ఎడమ వైపు 3 సార్లు, కుడి వైపు నుంచి ఎడమ వైపు మరొకసారి, కుడి వైపు నుంచి ఎడమ వైపు యథాస్థితి. ఇప్పుడు మీ తలను ఎడమ వైపు నుంచి సంవోమనాంసి జానతాం సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. మెడకు సంబంధించిన నెమ్మదిగా తలని ముందుకు వచ్చి మీ గడ్డ భాగమును, మీ గొంతు భాగాన్ని తాగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా తల వెనక్కి, ముందుకి వెనక్కి, మళ్ళీ ఒకసారి ముందుకి, మీ గడ్డ భాగాన్ని, గొంతు భాగాన్ని తాగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా వెనక్కి యథాస్థితికి తీసుకొని వచ్చి నెమ్మది మీ తలను ఎడమ వైపు వంచి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక, మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవరుచుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం.
ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు.